హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సుజాత శారీ కలెక్షన్స్ అండ్ టైలరింగ్. ఈరోజు వీడియో ఏంటంటే ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగ్. అంటే పెద్దవాళ్ళకి కాకుండా, మ్యారేజ్ అయిన వాళ్ళకి కాకుండా, అమ్మాయిలు చదువుకునే అమ్మాయిలు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఎలా కట్ చేసుకోవాలో ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను నేను. ఈ బ్లౌజ్ ఇచ్చారు మనకి చెమ్కీ వర్క్, అలాగే ఇంకో బ్లౌజ్ కూడా ఇలా వైట్ బ్లౌజ్. ఈ రెండింటిని ప్రిన్స్ కట్ కుట్టమని చెప్పారు. ఇందులో ఒక బ్లౌజ్ కట్ చేసుకుందాం. ఇది మనకి సైజుకి ఇచ్చిన బ్లౌజ్, వాళ్ళు మనకి సైజుకి ఇచ్చారు. ఈ బ్లౌజ్ని సేమ్ ఇలాగే కుట్టమన్నారు. ఇక్కడ చూడండి, అమ్మాయిలకని ఎందుకన్నానంటే ఇది ఇలా చిన్నపిల్లలకి కొంచెము ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళకి చెస్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇలా కుడతారు. ఇప్పుడు మనం కూడా ఇలాగే కుట్టుకుందాము, ఇలాగే కట్ చేసి కుట్టుకుందాము. ఇలా బ్యాక్ వచ్చేసి దీనికి ఇలా డైమండ్ షేప్లో ఇచ్చిర్రు. ఇలా కాకుండా కుండగల్ల, అదే పాట్ నెక్ అంటారు కదా, పాట్ నెక్ పెట్టి కుట్టండి. అలాగే ఇక్కడ పైన ఉక్సులు కాకుండా డోరీలు పెట్టమని చెప్పారు. ఓకే అన్నాను. అలాగే ఈ లెంత్ వచ్చేసి కొద్దిగా షార్ట్ అవుతుంది, ఇంకొక హాఫ్ ఇంచ్ కిందికి దించండి అని చెప్పారు. అలాగే దించుతానని చెప్పాను. ఇప్పుడు ఈ కొలతల ప్రకారం మనం ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా లైనింగ్ని తీసుకొని ఇలా ఫోల్డింగులు రెండు ఆపోజిట్లో వేసుకుంటాం కదా నార్మల్ బ్లౌజ్కి, కానీ ఈ ప్రిన్స్ కట్ కాబట్టి మనకు బ్యాక్ ఓపెన్ కాబట్టి ఈ ఓపెన్స్ రెండు మనేపుకు ఉండేలాగా వేసుకోవాలి. ఫస్ట్ వేసుకున్న తర్వాత ఇలా ఇలా చివర్లు హెచ్చులు తగ్గులు లేకుండా క్రాస్ ఉంటే కట్ చేసేసుకోండి. తర్వాత ఈ బ్లౌజ్ని తీసుకొని దీని లెంత్ ఎంత ఉందో కొలుచుకుందాం టేప్ పెట్టేసి. ఇలా చూడండి, 13 ఇంచెస్ ఉంది. 13 ఇంచెస్కి ఒక గీత తక్కువే ఉంది. మనము ఇప్పుడు 13.5 పెట్టుకోవాలి, అంటే 13.5 ఇంచులు పెట్టుకోవాలి. అలాగే ఖర్చులు కలుపుకొని 14.5 ఇంచుకి మార్కు చేసుకుందాము. తర్వాత నడుము లూజ్ ఎంత ఉందో చూద్దాము. నడుముకు బ్లౌజ్ నడుము పట్టి దగ్గర నుంచి ఇలా పెట్టేస్తే బ్లౌజు 25 ఇంచెస్ వచ్చింది కదా, దీనిని 4 భాగాలు చేసుకోవాలి. 4 ఫోల్డింగ్ చేస్తే 6.5 ఇంచులు వచ్చింది. 6.5 ఇంచులు మనం నడుము లూజుగా మార్క్ చేసుకోవాలి. దీనికంటే ముందుగా బుక్స్ పట్టి కాజా పట్టి పెట్టుకోవడం కోసము ఇక్కడ ఒక హాఫ్ ఇంచు మార్కు చేసుకొని హాఫ్ ఇంచు వదిలేయాలి. హాఫ్ ఇంచు పైన నుంచి ఇక్కడ పైన పైపును కూడా అలాగే మార్కు చేసుకోండి. ఎందుకంటే మనం దీన్ని లోపలకు మడిచినప్పుడు మనకు బ్యాక్ పార్ట్ తక్కువ అవ్వకుండా ఉండడం కోసం మనం ఎక్స్ట్రా తీసుకుంటాం దీన్ని. ఇప్పుడు స్కేల్తో ఇలా లైన్ డ్రా చేసేసుకోండి. ఇప్పుడు ఈ హాఫ్ ఇంచ్ వదిలేసి నడుము లూజ్ మార్క్ చేసుకోవాలి. తర్వాత ఖర్చు కోసం 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ సైడ్ డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసేసుకోవాలి. తర్వాత షోల్డర్ మెజర్మెంట్ తీసుకోవడం కోసం బ్లౌజ్ని ఇలా పెట్టేసి ఇలా ఫుల్ షోల్డర్ ఎంత ఉందో చూసుకోండి. 12 ఇంచులు ఉంది. 1 ఇంచ్ ఖర్చులు కలుపుకుంటే 13 ఇంచులు. 13 ఇంచుల్లో సగం అంటే 6.5 ఇంచులు. ముందుగా స్కేల్తో ఇక్కడ స్ట్రేట్గా ఒక లైన్ డ్రా చేసుకొని 6.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. తర్వాత సంక డౌన్ మార్క్ చేసుకోవాలి. సంక డౌన్ 6.5 ఇంచులకు మార్క్ చేసుకోవాలి. తర్వాత నెక్ షోల్డర్ మార్క్ చేసుకుందాము. ఇక్కడ 6.5 ఇంచుల్లో 3.5 ఇంచులు నెక్కి, 3 ఇంచులు షోల్డర్ కోసం తీసుకున్నాము. తర్వాత నెక్ డౌను 3 ఇంచులకు మార్క్ చేసుకుందాము. అదే 3 ఇంచులు ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. తర్వాత ఈ మార్కింగ్ని లైన్ డ్రా చేసుకుందాం. తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుంచి కిందికి 1 ఇంచుకి మార్కు చేసుకోవాలి. అదే 1 ఇంచ్ ఇక్కడ కూడా మార్కు చేసుకోవాలి. ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేసుకోండి. తర్వాత నెక్ లెంత్ మార్కు చేయడం కోసం టేప్ని ఇలా పెట్టేసి ఇక్కడ ముందుగా
హాఫ్ ఇంచుకి ఇక్కడ మనము ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఆ మార్కింగ్ పై వైపున 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి, 3 ఇంచులు. తర్వాత పావు ఇంచు ఖర్చుల కోసం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ రౌండ్ కోసం 3.5 ఇంచులకి మార్క్ చేయాలి. ఈ మార్కింగ్లన్నింటినీ స్కేల్తో కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా రౌండ్గా పాట్ షేప్లో, కుండ షేప్లో ఇలా రౌండ్గా ఇలా మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కూడా నెక్ దగ్గర ఇలా రౌండ్గా లైన్ డ్రా చేసుకోండి. తర్వాత చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవడం కోసం ఇక్కడ మనం నడుము లూజ్ ఎంత వచ్చింది, 6.5 ఇంచులు వచ్చింది కదా, ఇక్కడ 7.5 ఇంచులకు మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఖర్చుల కోసం 2 ఇంచెస్ మార్క్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మార్కింగ్లన్నిటినీ స్కేల్తో ఇలా కలుపుకోండి. ఈ 2 మార్కింగ్లను కూడా ఇలా స్కేల్తో కలిపేసుకోండి. ఇప్పుడు ఈ మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాము. సంక రౌండ్ మార్క్ చేసుకోలేదు కదా, ముందుగా ఇక్కడ సంక రౌండ్ మార్క్ చేసుకోవడం కోసము 1 ఇంచుకి ఇక్కడ ఈ కార్నర్ నుంచి ఇలా టేప్ పెట్టేసి రౌండ్గా ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడం అయిపోయింది కదా. నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం మరొక చివర క్లాత్ను 4 ఫోల్డింగుల మీద తీసుకొని ఇలా ఖర్చులు క్రాసులు లేకుండా కట్ చేసుకొని ఇప్పుడు సైజ్ బ్లౌజ్ తీసుకొని దాని లెంత్ ఎంత ఉందో చూద్దాం. ఇక్కడ 8 ఇంచెస్ ఉంది, కానీ మనకి లెంత్ 10 ఇంచెస్ పెట్టమని చెప్పారు, హ్యాండ్స్ పొడవు పెట్టమని చెప్పారు. కాబట్టి మనం 10 ఇంచెస్కి ఖర్చులు 1 ఇంచ్ కలుపుకొని 11 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచుకి ఖర్చుల కోసం మార్క్ చేసుకోవాలి. ఇలా స్కేల్ తీసుకొని స్ట్రేట్గా ఒక లైన్ డ్రా చేసేసుకోండి 2 వైపులా. తర్వాత టేపుతో ఈ చివరన సంక డౌన్ కోసం 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా ఈ మార్కింగ్ని ఇలా కలుపుకోండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇలా పెట్టేసి బ్లౌజ్ని మార్క్ చేసుకోండి. తర్వాత ఖర్చు కోసం ఇంకో మార్క్ చేసుకోండి. తరువాత సంక లూజ్ మార్క్ చేసుకోవడం కోసం బ్లౌజ్ని ఇలా పెట్టేసి షోల్డర్ దగ్గర నుంచి టేప్ని ఇలా క్రాస్గా ఇలా ఈ చివర వచ్చేదాకా తీసుకొస్తే 6.5 ఇంచులు ఎంత వచ్చింది, 6.5 ఇంచులు. నడుము లూజు ఎంత వస్తుందో ఇక్కడ సంక లూజు కూడా అంతే వస్తుంది. బ్యాక్ పార్ట్లో కూడా మనము ఈ కొలతను ఒకసారి చెక్ చేసుకోవచ్చు. చూడండి, బ్యాక్ పార్ట్ సంక రౌండ్ ఇలా షోల్డర్ దగ్గర నుంచి టేప్ని ఇలా పెట్టేసి చూడండి, మనం చేసుకున్న మార్కింగు 6.5 ఇంచులకే వచ్చింది. ఓకేనా? ఇదే మార్కింగ్ని ఇక్కడ హ్యాండ్ షోల్డర్ మీద నుంచి ఇలా టేప్ని ఇలా పెట్టేసి 6.5 ఇంచులకు మార్క్ చేసుకోండి. మీకు ఇక్కడ ఇంకా ఈజీగా ఒక టిప్ చెప్తాను చూడండి. హ్యాండ్ లూజ్ ఎంత వచ్చింది, 4.5 ఇంచులు వచ్చింది. సంక లూజు 5.5 ఇంచులు వచ్చింది. అంటే మనం ఇన్ని కొలతలు అవసరం లేదు, 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. అలాగే ఖర్చు కోసం 2 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ని స్కేల్తో ఇలా కలుపుకోండి. మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకోండి.
తర్వాత ఈ షోల్డర్ మీద ఒక టక్స్ పెట్టుకోండి. ఇక్కడ ఈ మార్కింగ్ దగ్గర కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. హ్యాండ్స్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. లైనింగ్ క్లాత్ని ఫోల్డింగ్ మనే ఉండేలాగా ఇలా వేసుకోవాలి. తర్వాత బ్యాక్ పార్ట్ లైనింగ్ పీస్ తీసుకొని ఇలా వేసి చూడండి, అడ్జస్ట్ అవ్వలేదు కదా క్లాత్. దీనిని ఇలా రివర్స్లో వేసి చూడండి. ఇప్పుడు అడ్జస్ట్ అయింది చూడండి క్లాత్. అలాగే ఇక్కడ మనం ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, దానిని ఇలా మడిచేసి మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్లో మనకు ఆ మార్కింగు చేయకూడదు. ఇలా చుట్టూ ఇది ఎలా ఉంటే అలాగే దీని చుట్టూ ఇలా మార్కింగ్ చేసేయాలి. తర్వాత ఈ క్లాత్ని ఇలా తీసేసి ఇక్కడ మనం కొన్ని మార్కింగ్స్ చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్కి ఇలా పైకి మార్కు చేసుకొని ఇక్కడ ఫ్రంట్ డాట్ కోసం 2.5 ఇంచులకు ఒక మార్కు చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ నెక్ డౌను మార్కు చేసుకోవడం కోసం సైజ్ బ్లౌజ్ తీసుకొని ఎంత ఉందో చూసుకోవాలి. ఇలా బ్లౌజ్ని ఇలా ఫోల్డ్ చేసి షోల్డర్ దగ్గర నుంచి టేప్ని ఇలా పెట్టేసి చూస్తే ఎంత ఉంది, 3 ఇంచెస్ ఉంది. చూడండి 3 ఇంచెస్ ఉంది. ఇక్కడ మనము 3 ఇంచెస్ కాకుండా 2.5 ఇంచులకు మార్కు చేసుకోవాలి. కుట్టుకునేసరికి సరిపోతుంది. అలాగే నెక్కు 3.5 ఇంచులకి మార్కు చేసుకోవాలి. అదే 3.5 ఇంచులు ఇక్కడ కూడా మార్క్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా తర్వాత ఇక్కడ రౌండ్ డ్రా చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఫ్రంట్ డాట్ వేసుకోవడం కోసం ఇక్కడ మార్కింగ్ దగ్గర నుంచి 4 ఇంచులకి ఒక మార్కు చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఈ రౌండ్ తిరిగే దగ్గర ఒక మార్కు చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 మార్కింగుల్ని కలుపుకోవాలి. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ప్రిన్స్ కట్ అంటే ఫ్రంట్ డాట్ వేసుకోవడం కోసము ఇక్కడ మనము 2 పీసులుగా కట్ చేసుకొని జాయింట్ చేసుకుంటాం కదా, కానీ ఈ బ్లౌజ్కి మనం ఇక్కడ కట్ చేయట్లేదు, డైరెక్ట్గా డాట్ వేసేసుకుంటాము. ఇదే మార్కింగ్ని బేస్ చేసుకొని ఇలా 1/2 ఇంచ్ లేదా 3/4 ఇంచుకి డాట్ వేసుకోవాలి. ఆల్రెడీ మీకు నేను సైజ్ బ్లౌజ్కి ఎలా ఉందో చూపించాను కదా, అలాగే ఇక్కడ 1 ఇంచుకి ఎక్స్ట్రా మార్క్ చేసుకొని ఈ మార్కింగుల్ని కలిపేసుకుందాం. తర్వాత ఇక్కడ 1/2 ఇంచుకి మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి క్రాస్గా ఇలా లైన్ డ్రా చేసుకోండి. తర్వాత ఫ్రంట్ లోతు తీసుకోవడం కోసము ఇలా ఒక 1/2 ఇంచుకి ఇలా రౌండ్గా మార్కు చేసుకోండి. మార్కు చేసుకున్న విధంగా కట్ చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం అయిపోయింది కదా. నెక్స్ట్ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవడం కోసము క్లాత్ను 2 ఫోల్డింగుల మీద తీసుకొని ఇలా ఓపెన్స్ మనేపుకుండేలాగా వేసుకోండి. తర్వాత ఇలా లైనింగ్ బ్యాక్ పార్ట్ లైనింగ్ తీసుకొని ఇలా క్లాత్ మీద ఇలా అడ్జస్ట్ చేసుకోండి. చుట్టూ 1/2 ఇంచి ఖర్చు ఉండేలాగా చూసుకొని కట్ చేసేసుకోండి. తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసము మరొక సైడు ఇలా 4 ఫోల్డింగుల మీద క్లాత్ తీసుకొని
హ్యాండ్ లైనింగ్ తీసుకొని ఇలా ఈ క్లాత్ మీద పెట్టేసి చుట్టూ కట్ చేసేసుకోండి. తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోండి. తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాము. లైనింగ్ మాత్రమే మనము కొలతలతో కట్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్కు కొలతలు అవసరం లేదు. చాలా ఈజీగా తొందరగా కటింగ్ అయిపోతుంది. ఈ విధంగా కూడా ప్రిన్స్ కట్ బ్లౌజ్ కట్ చేసుకొని కుట్టుకోవచ్చు. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా ఈ విధంగా కట్ చేసుకొని కుట్టుకోవచ్చు. చాలా బాగా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఫ్రంట్ పార్ట్ 2 పార్ట్లుగా కట్ చేసి కుట్టుకోవాలంటే కొంచెం కష్టమే అవుతుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మీకు అర్థమయ్యేలాగానే చూపించాను అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.